హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్తాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ముద్రా లోన్. ముద్రా లోన్ అంటే ఏం లేదు, చేతి వృత్తి వారికి, షాపుల వాళ్ళకి, చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఏంటంటే స్కీమ్ పరంగా ఒక సెర్టైన్ అమౌంట్ మనకి ఇస్తుంది. వ్యాపారం చేసే ప్రతి వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. ఈ ముద్రా లోన్ అనేది 3 రకాలుగా సపరేట్ చేసి ఉంటది. ఫస్ట్ వచ్చేసి శిశువు అంటే స్టార్టింగ్ లోన్, అంటే ఫస్ట్ టైం తీసుకున్నారైతే 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది, తక్కువ ఇంట్రెస్ట్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కిషోర్ లోన్ అంటే 50,000 దగ్గర నుంచి 5 lakhs దాకా, అంటే ఇది బేసిక్ గా చెప్తున్నాను, ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. థర్డ్ వచ్చేసి తరుణ్ లోన్, ఇది వచ్చేసి 5 lakhs నుంచి 10 lakhs దాకా ఉంది, మెల్లిగా పెంచుతారు కూడా. ముద్రా లోన్ లో ఈ 3 రకాల స్కీమ్లు ఉంటాయి. ఈ వీడియో మీకు ఏ పాయింట్ లో అయినా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఈ ముద్రా లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలంటే, ఫస్ట్ మనం ఆన్లైన్ వెబ్సైట్ లో వెళ్ళాలి. అంటే మన ఏ బ్యాంక్ ప్రకారంగా తీసుకున్నాం, దేని ద్వారా అని ఆ బ్రాంచ్ పోర్టల్లోకి వెళ్ళాలి. దాని తర్వాత ఆ లోన్ కేటగిరీ చూసుకోవాలి మనం, అంటే ముద్రాలో ఏ స్కీమ్ తీసుకున్నాం ఏంటని. తర్వాత మన బిజినెస్ ఇన్ఫర్మేషన్, మన పేరు, యాక్టివిటీ, ఇండస్ట్రీ టైప్, అంటే మనం చేసే వృత్తి టైప్ లో ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఇవ్వచ్చు. మన డీటెయిల్స్ ఆ వెబ్సైట్ లో ప్రొవైడ్ చేయాలి. తర్వాత క్రెడిట్ ఫెసిలిటీస్ కావాలి, అంటే మనం ట్రాన్సాక్షన్ పరంగా ఎలా ఉన్నాయి ఏంటని. మన ప్లాన్ ఉండాలి క్లియర్ గా, అంటే తర్వాత ఏంటి, దేని గురించి తీసుకున్నాం అన్నట్టుగా. దానికి డాక్యుమెంట్స్ మొత్తం అటాచ్ చేయాలి. ఏమేమి కావాలంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, మన ఆధార్ కార్డ్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, అంటే మన పర్మనెంట్ అడ్రస్, మనం ఉండే ప్లేస్ అడ్రస్, బిజినెస్ ప్లాన్, అంటే దేని గురించి యూజ్ చేస్తున్నాం దాని గురించి. ఇంకోటి ఏంటంటే మనకి ఒక బిజినెస్ రిజిస్ట్రేషన్ ఒకటి కావాలి, అంటే మనకి షాప్ కి లైసెన్స్ ఉండాలి. ఈ ముద్రా లోన్ అనేది మనం ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, మనం బ్యాంక్ వెళ్ళి డాక్యుమెంట్స్ ద్వారా కూడా సబ్మిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. ముద్రా లోన్ కోసం కొలాటరల్ గ్యారెంటర్ అవసరం లేదు. అంటే ఏంటంటే మీరు పార్ట్నర్షిప్ గా అని వేరే వాళ్ళని నమ్మి ఇవ్వడం కానీ అలా ఉండదు. అదేంటంటే మొత్తం మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ముద్రా లోన్ అనేది చిన్న చిన్న వ్యాపారస్తులకు, అంటే షాప్లో అయి పెట్టుకునే వాళ్ళకి, సర్వీస్ చేసేవాళ్ళు, అంటే ఇప్పుడు ఏదైనా వర్క్ పరంగా, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అంటే ఇప్పుడు చిన్న చిన్న ఫ్యాక్టరీల టైప్లో, కంపెనీల టైప్లో చిన్న చిన్నవి ఉంటాయి కదా, చిన్న చిన్న ప్రోడక్ట్లు అవి ఉంటాయి కదా, అలా. ముందుగా మనం మాట్లాడుకున్నాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్ కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో శిశు, కిషోర్, తరుణ్. ఇంకా మనకి 10 లక్షల కంటే ఎక్కువగా ₹1,00,00,000 దాకా వెళ్ళాలి అంటే దానికి తరుణ్ ప్లస్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. అది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి జిఎస్టీ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్ ఇవన్నీ చూపించాలి. మనకి ముద్రా లోన్ అనేది బ్యాంకు నుంచి ఎన్బిఎఫ్సి ఆర్ ఎంఎఫ్ఐ. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఎంఎఫ్ఐ అంటే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. ఈ 2 ఉంటాయి. అలాగే దీనికి డాక్యుమెంట్స్ ఏం కావాలంటే, వీడియో కొంచెం లాంగ్ అయ్యేటట్టుంది, కొంచెం ఓపిక్గా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి డాక్యుమెంట్స్ ఏం కావాలంటే పాన్ డీటెయిల్స్, మన పాన్ కార్డ్, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, అంటే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాంది. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం అండ్ ఎంటర్ప్రైజెస్, అంటే చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల దాకా చేసుకోవచ్చు ఇది అప్లికేషన్. ఇంకోటి వచ్చేసి జిఎస్టీ, అంటే మన పేరు మీద జిఎస్టీ ఒకటి ఉండాలి. మన బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తారు, అంటే ట్రాన్సాక్షన్ పరంగా. ఇంకోటి ఏంటంటే ఐటీ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా ఉంటాయి కదా, దాని ప్రకారంగా. ఇంకోటి బిజినెస్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కావాలి, అంటే షాప్ మన పేరు మీద ఉంది, బిజినెస్ పరంగా ఇక్కడే ఉన్నాం అనేది ఉంటుంది కదా, మామూలుగా లేబర్ లైసెన్స్ ఆ టైప్లో. అది బిజినెస్ రిజిస్ట్రేషన్ అంటే. తర్వాత మనం దేనికి సంబంధించింది తీసుకుంటున్నాం, అంటే వస్తువు అయినా ఏదైనా అవసరం ఏంటి అన్నట్టు కదా, దాని ప్రకారంగా మనకి ఒక జిఎస్టీ బిల్ ఒకటి తెచ్చుకోవాలి మనం. అంటే ఐటమ్స్ ఏమేమి పర్చేస్ చేస్తున్నాం, బయట లోన్ తీసుకున్నాం కదా దానికి సంబంధించింది. మెయిన్గా బ్యాంక్ వాళ్ళకి ఏం కావాలంటే మన ట్రాన్సాక్షన్ పరంగా క్లియర్గా ఉండాలి, ప్రూఫ్స్లో ఏ ప్రాబ్లం ఉండకూడదు. ఇది ఫ్రెండ్స్ ముద్రా లోన్ ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే కొంచెం లైక్ చేయండి, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అంటే లైక్ చేయడం వల్ల మీ ద్వారా తెలియని వాళ్ళకి కొంతమంది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అందుకని అడుగుతున్నాను.
అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఎలా ఉంది ఏంటని. మన వీడియోస్ మీకు తొందరగా అందాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా మీకు స్పీడ్గా మా అప్డేట్స్ వస్తాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో. వేరే వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.